హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. నేనైతే ఈరోజు 2 రకాల చేపలు కర్రీ చేశానండి. అంటే ప్రొసీజర్ వేరు వేరు అన్నమాట. ఫిషెస్ కూడా వేరు వేరే. అయితే నేను మీకు ఈ ఫిష్ ఎప్పుడు నేను చూపించలేదు. అది చూపిస్తున్నాను. రుచి అయితే అదిరిపోయింది. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే ఇప్పుడు చూపిస్తున్నా కదా ఫిష్ ఇక్కడ బొమ్మిలి అంటారు. నాకంత క్లియర్‌గా తెలీదు. కావాలంటే ఇది మీరు నెట్‌లో కొట్టి చూడండి గూగుల్‌లో. ఈ ఫిష్ చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట. ఎంత సాఫ్ట్‌గా ఉంటదంటే ముల్లు అనేది కూడా చాలా మెత్తగా ఉంటది. ఎవ్వరైనా తినేయొచ్చు. అంత బాగుంటుందన్నమాట. అయితే దీన్ని మనం చింతపండు వేసుకోవచ్చు, చింతకాయ కూడా వేసుకోవచ్చు. అయితే చూడండి స్పాంజ్ పీస్‌లాగా ఎంత బాగుందంటే నేను వీటిని ఎలా చేస్తున్నానంటే చింతకాయ వేసి నేను ఈ కర్రీ చేస్తున్నాను. చింతకాయ వేస్తే దీని రుచి డబల్ అయిపోతుందండి. అంత రుచిగా ఉంటదనమాట. సెకండ్ ఫిష్ నేను చూపించేది ముల్లెట్ ఫిష్. ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటా. అయితే ఇది నేనేం చేస్తున్నా ఇగురు చేస్తున్నాననమాట. అయితే ఈ ఫిష్ మేము క్లీన్ చేసుకున్న తర్వాత లేట్ అవుతుందని చెప్పి నేను ఇందులో ఉప్పు, కారం వేసి కలిపి పెట్టేసాను. ఒకవేళ మనకి టైం పడుతుంది ఆ ఫిష్ చేయడానికి అంటే మీరు కూడా ఇలా ఉప్పు, కారం వేసి అలా మనం పక్కకు పెట్టుకోవచ్చు. అయితే ఇది చూడండి నేను ఉల్లిపాయ వేసి నేను ఇందులో ఈ కర్రీ అయితే చేస్తున్నాను. నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముద్ద. ఈ విధంగా వాటర్ వేయకుండా ఓన్లీ ఆనియన్ మాత్రమే నేను మిక్సీ పట్టుకున్నాను. ఆల్రెడీ కారం, ఉప్పు వేసేసాను కాబట్టి ఇందులో నేను దీన్ని మిక్స్ చేసేస్తున్నాననమాట. ఫస్ట్ ఫస్ట్ మనం ఈ ఫిష్ కర్రీని రెడీ చేసుకుంటున్నాం. సో, నేనైతే ఈ మసాలా అంటే మసాలా ఇంకా వేయలేదు. ముందుగా అయితే నేను ఆనియన్ అండ్ కారం, ఉప్పు వేసేసి మిక్స్ చేసేస్తున్నాను బాగా. బాగా పట్టించుకున్న తర్వాత ఆల్రెడీ ఇది ఉప్పు, కారంలో ఉంది కాబట్టి బావుంటుంది. ఉప్పు పట్టుంటది ఫిష్‌కి. సో, ఇప్పుడు ఇందులో నేనేం వేస్తానంటే, ఇందులో మసాలా అవి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చేపలు తగ్గట్టు అవి ఎన్ని ఫిషెస్ అంటే 2 ఫిషెస్ కొంచెం పెద్దగున్నాయి. ఇంకొకటి చిన్నదుందనమాట. చిన్నవే చేపలన్నమాట అవి. సో, ఆ ఫిషెస్ చిన్నగున్నాయి. దానికి తగ్గట్టుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసానండి. ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మసాలా వేసా. గరం మసాలా వేసాను. అండ్ ఒక టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసాను. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసానన్నమాట. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేస్తున్నా చూడండి. అయితే ఈ ఫిషెస్ ఏంటంటే నాకు మొన్న సండే నుండి ఫిష్ తినాలనిపిస్తూ ఉంది అంటే మా చిన్నక్క దగ్గర అన్నానన్నమాట. సో, నేను అలా అన్నానని చెప్పి ఈరోజు మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. సో, 2 రకాలు తీసుకొచ్చింది ఇష్టం అని చెప్పి. అయితే ఇప్పుడు ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఏదైతే మిక్స్ చేసి పెట్టేసుకున్నామో ఆయిల్ వేడైన తర్వాత అది డైరెక్ట్ మనం అందులో వేసేసుకోవడమే. ముందుగా ఇందులో మనం వేయాల్సింది ఏది కూడా లేదు. ఎందుకంటే నేను ముందుగా వీటిలో మిక్స్ చేసేసాను కదా! సో, ఆ విధంగా అన్నమాట. చూడండి నేనేవైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో వాటిని వేసేస్తున్నా. జాగ్రత్త గరిటెతో అయితే ఇష్టం వచ్చినట్టు కలుపకూడదు. ఎందుకంటే ఒకవేళ ఈ పాన్ అనేది నాన్ స్టిక్ కాబట్టి పీసెస్ అయితే స్టిక్ కావు. అదే వేరేదనుకోండి సిల్వర్ అలా అల్యూమినియం అటువంటి బౌల్స్ అనుకోండి పట్టేసుకుంటది. ముక్కలు ఊడిపోద్ది. సో, అందుకని గరిటెతో అస్సలు ఫిష్ వేసిన తర్వాత కలుపుకూడదు. ఇప్పుడు నేను చూడండి అవి వేసేసిన తర్వాత నేను కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి మధ్యలో చీల్చి నేను కట్ చేసుకొని అందులో వేసి మూత పెట్టేసాను. దీన్ని నేను మిక్స్ చేయట్లేదన్నమాట. ఇది వేగే లోపల నేను సెకండ్ ఫిష్ ఉన్నది కదండీ! అది ఎలా చేసుకోవాలో అది చూపిస్తున్నాను. అయితే మా అక్క ఇక్కడ మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇక్కడ 2 రకాల చేపలుంటే 2 నాకిష్టం అని చెప్పి ఈ ఫిష్ అయితే మా పాపకి చాలా ఇష్టమనమాట. సో, అందుకని మా పాప అంటే దానికి చాలా ఇష్టం. సో, అందుకని 2 రకాలు తీసుకొచ్చింది. ఫ్రెష్‌గా ఉన్నప్పుడే వండేసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి నేను 2 ఒకేసారి చేశా. క్వాంటిటీ అయితే ఎక్కువ కాదు. సో, అందుకని 2 కర్రీస్ ఒకటేసారి చేసేసాను. పులుసు, ఇగురు కదండీ! కర్రీస్ అయితే అయిపోతాయి. ఒకరు పులుసు ఇష్టపడేవాళ్ళు పులుసు వేసుకుంటారు. ఇగురు కావాల్సిన వాళ్ళు ఇగురేసుకుంటారు. సో, అలానే మా ఇంట్లో 2 చేపల కూరలు అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఫిషెస్ ఏ బౌల్‌లో అయితే నేను కర్రీ చేయాలనుకుంటున్నానో అందులోనే వేసేసి ఒక్క ఆనియన్ మాత్రమే అందులో నేను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు మా అమ్మమ్మ ఇలా చేసేది అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను.
ఇలా కర్రీ అనేది మనం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అంటే మన చేతులతో వాటిని మిక్స్ చేసి చాలా బాగా వాటన్నిటికీ ఏ మిక్చర్ ఏదైతే మనం వేస్తున్నామో దానికి బాగా పట్టుకుంటాయన్నమాట. మా అమ్మమ్మ ఏ విధంగా అయితే చేసేదో నేను చూసేదాన్ని. 10th క్లాస్‌లో మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ననమాట. ఆమె ఎంత బాగా చేసేదంటే మా తాతయ్య పెద్ద పెద్ద చేపలు తీసుకొస్తే కర్రీని అంత బాగా చేసేది. ఎంతో రుచిగా ఉండేదనమాట. ఈ విధంగానే. సో, నేను ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అండ్ 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసానండి. కారం అనేది చేపల కూరలో కొంచెం ఎక్కువనే ఉండాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. అండ్ సాల్ట్ సరిపడినంత వేసాను. మళ్ళీ స్పైస్ చూసుకొని కారం అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే కొంచెం ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి పీసెస్ని బాగా కలిపేస్తున్నాను చూడండి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఏవైతే చింతకాయలు ఉడకబెట్టుకొని ఉన్నాయో నేను ఉడకబెట్టేసాను మీకు. అది నేను చూపించలేదు. వీటిని బాగా బాయిల్ చేస్తాను. కావలసినన్ని మాత్రమే తీసుకున్నాను. సో వీటిని బాగా మొత్తం రసం వచ్చే వరకు కూడా బాగా ఈ విధంగా చేసేయాలన్నమాట. చేసిన తర్వాత జాగ్రత్తగా అందులో ఉన్న పొట్టు అనేది ఆ పులుసులో చేప ముక్కల్లో పడకుండా జాగ్రత్తగా మనం ఆ విధంగా వేసుకోవాలన్నమాట. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఈ విధంగా చేసేస్తున్నా. పులుపు అనేది చూసుకొని వేసుకోండి. చింతకాయ కాబట్టి ఓకే బాగుంటుంది. అలాగని చెప్పి మరీ ఎక్కువైతే పళ్ళు పులుసు పెట్టేట్టు బాగుంటుంది చెప్పండి. సో చూసి వేసుకోండి. కరెక్ట్గానే క్వాంటిటీ ఎంత సరిపోతుందో నేను అంతే తీసుకున్నాను. ఓకే, అందరికి అంటే కొంతమందికి తెలుస్తుంది కానీ దీనికి ఇంత సరిపోతుంది మళ్ళీ దీన్ని యాడ్ చేయని అవసరం లేదు. చూసారా, ఆ విధంగా అన్నమాట. దేవుడు కొంతమందికి అలాంటి వరం ఇస్తాడు. సో ఆ విధంగా కుక్ చేస్తారన్నమాట. నేను సరిపడినంత తీసుకున్నాను. నేను ఇలా తీసుకుంటే ఆ పులుసు కరెక్ట్గానే సరిపోతుంది. సరిపోయింది కూడా. నేను టేస్ట్ కూడా చేశాను, మీకు ముందుగానే చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో. ఫిష్ అయితే చాలా స్పాంజ్ పీస్ లాగా ఉందన్నమాట. ఈ చేప అంత బాగుంటుంది. యాక్చువల్లీ వీటిని ఆంధ్రలో అనుకోండి కలబెట్టేస్తారు. కలబెట్టడం అంటే కర్రీ ఉడికిన తర్వాత దాన్ని మొత్తం గరిటెతో తిప్పేస్తారు. మీకు ఆల్రెడీ కలబెట్టిన కర్రీ కూడా చూపించాను. ఈ ఫిష్ కూడా మనం అలా చేసుకోవచ్చు. కాకపోతే మా పాపకి ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం. అందు గురించి అని చెప్పి నేను ఆ విధంగా పీసెస్ తీసుకుని ఉంచాను. ఎక్కువైతే లేవండి ఫిష్. ఇప్పుడు ఈ సీజన్ అనుకుంటే ఇప్పుడు దొరుకుతున్నాయి అనుకుంటా. అందుకే మా చిన్నక్క కనిపిస్తే తీసుకొచ్చింది. సో నేను ఇది వండగానే ఫస్ట్ బౌల్లో వేసుకొని రైస్ ఒక 4 పీసెస్ వేసుకొని తినేసింది అనమాట. ఇంకా వేసుకుంటానని చెప్పింది. తర్వాత తిందు వెయిట్ చేయంటే ఇంక ఆగిందన్నమాట. చూసారు కదా, నేను కావాల్సినంత పులుపు వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ నాకు తక్కువగా అనిపించింది. సో ఆయిల్ వేసేసానండి. వేసేసి స్టవ్ మీద పెట్టేసాను. అయితే ఇప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. అయితే ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో నేను దీన్ని కుక్ చేసేస్తున్నాను. బాగా వేడివేడిగా మరుగుతూ ఉంటుంది చూసారా, ఆ విధంగా అన్నమాట. అది పెట్టాను. ఈ లోపల ఈ పక్క ఏమైందంటే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇగురు కర్రీ. ఓకే, ముల్లెట్ ఫిష్ అన్నమాట. వీటిని నేను ఏం చేస్తున్నాను, ఒకవైపు ఫ్రై అయ్యాయి, నేను మళ్ళీ జాగ్రత్తగా వాటిని రివర్స్ మళ్ళీ సెకండ్ సైడ్ కూడా తిప్పుతున్నాను అనమాట. జాగ్రత్తగా తిప్పండి, నేను చెప్పాను కదా. గరిటె కూడా చూసి తీసుకోండి. ఇలా ఉంటుందని చెప్పి దీన్ని నేను ఇది తీసుకున్నాను. జాగ్రత్తగా వీటన్నిటిని కూడా రివర్స్ చేసేసేయండి. ఇది ఇగురులోకి మనం ఇందులోకి ఓన్లీ ఇది ఒక్కటే కర్రీ ఉందనుకోండి, ఇందులో చారు పెట్టుకుంటే సైడ్ డిష్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ ఫిష్ కర్రీ అండ్ చారు అన్నం కలుపుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే బోల్డ్ సార్లు చేస్తాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇటువంటి రుచులన్నీ మనం టేస్ట్ చేయాలన్నమాట. ఓకే, అవి చేస్తేనే దాంట్లో రుచి అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. చూడండి, నేను పెట్టేసాను. సెకండ్ సైడ్ కూడా వేగిపోయింది. మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఫిష్ కూడా కుక్ అయిపోద్ది. కానీ కొంచెం వాటర్ వేసుకొని మనం ఇంకా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫిష్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొంచెం ఎక్కువసేపు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది అన్నమాట.
ఇంకా పెరిగిపోతది ఆ టేస్ట్. చాలా బాగుంటుంది. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంతసేపా అనుకోకండి. ఎక్కువ సేపు కొంచెం బాగా ఎక్కువ సేపు ఉడికితే బావుంటుంది. ఓకేనా? ఎందుకంటే అందులో పులుపు చేప అనుకోండి పుల్లగా అవుతుంది. బావుంటుంది. ఇగురు చేప అనుకోండి ఆ మసాలాదంతా కూడా ఫిష్‌కనేది పట్టుకుంటుంది. నేను వేసిన వాటర్ కాకుండా ఇంకా కొంచెం కొన్ని వాటర్ యాడ్ చేశానండి. అయితే ఇది ఇంకా కొంతసేపు ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తా. తొందరనే ఎగిరిపోతది. వాటర్ అయితే ఎక్కువ వేయలేదు. అయితే కొంచెం నేను సిమ్‌లో పెట్టాను. అది స్లోగా కుక్ అవుతూ ఉంటది. ఆయిల్ పైకొచ్చే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను సాల్ట్ చూసాను. కొంచెం టేస్ట్ చూసాను. సాల్ట్ తక్కువుంది. సో, నేను ఇందులో యాడ్ చేసి నేను ఈ విధంగా కలుపుకుంటున్నానన్నమాట. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆ విధంగానే కలుపుకోండి. ఫిష్ కర్రీ అంటే మీకు తెలుసు కదా! చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. వాటిని అన్నంలో వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఈ పక్కన ఈ కర్రీ చూద్దాం ఒకసారి. అదిగోండి చూడండి. ఇది కూడా కుతకుతలాడుతూ ఉడికిపోతుంది. వాటర్ ఉన్నది చూడండి. పులుసు కొంచెం పల్చగా అన్నమాట. పులుసు తీసి చూపిస్తాను చూడండి. అదిగోండి. అలా ఉండకూడదు. చిక్కబడిపోవాలన్నమాట. చిక్కబడితేనే కర్రీ అయిపోయినట్టు అర్థం. ఆయిల్ అంతా పైకొచ్చేస్తది. ఇప్పుడు చూడండి పైనేమి ఆయిల్ అనేది రాలేదు. సో, చిక్కబడే వరకు కూడా ఈ ఫిష్ కర్రీని మనం ఉడికించుకోవాలి. అండ్ చూసారా నేను ఇందులో మీకొకటి పసుపు అనేది నేను వేయలేదు. మా కారంలో పసుపు ఉంటుందన్నమాట. పసుపు కారం అన్నమాట మాది. సో, అది మనం వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా కలర్ అనేది దీంట్లోనే వచ్చేస్తది. చాలా బావుంటుంది. ఈ కర్రీ అయితే పక్కన ముల్లెట్ కర్రీ అయిపోయిందండి. ఈ ఫిష్ కర్రీ చూడండి దగ్గరకయిపోయింది. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని పక్కకు పెట్టేస్తున్నాననమాట. నిజంగా అందరూ చెప్తూ ఉంటారు గదా! ఈ ఫిష్ కర్రీ ఇప్పటికంటే రేపు మార్నింగ్‌కే చాలా టేస్ట్ ఉంటుందని. అదైతే ఖచ్చితంగా నిజమే అని చెప్తా. కాకపోతే అందులో 2 రకాలు. పులుసు చేప కూర మాత్రము రేపు ప్రొద్దుటికి చాలా రుచిగుంటుంది. ఎందుకంటే పులుసు అనేది ఏమవుతుందంటే అది ఊరుతుందనమాట. సో, అందు గురించి పులుసు కర్రీ రేపటికి చాలా బావుంటది. ఇగురు కూర మనం బయట వదిలేస్తే పాడైపోతుంది. అందులో పులుపు ఉండదు కాబట్టి. ఆయిల్ కొంచెం ఎక్కువుంటే పాడవదనుకోండి. ఎండాకాలం అయితే ఆయిల్ ఎక్కువున్న ఖచ్చితంగా పాడైపోతుంది. సో, అది కూడా చూసుకోండి. చూడండి ఈ కర్రీ అయితే అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుందనమాట ఆ కర్రీ చేస్తుంటే. యాక్చువల్లీ నేనేం వెతుకుతున్నా అంటే, ఒక ఫిష్‌లో శన కనిపించింది. ఆ పీసే నేను చూసుకుంటున్నా ఫస్ట్ తిందామని చెప్పి. అందుకని నేను పీస్ వేసుకున్నాను. నేనిప్పుడు అన్నం పెట్టుకోవట్లేదు. నాది టైం ఇప్పుడు 5 అవుతుంది. తీసుకురాగానే నేను చేసేస్తున్నాను కర్రీ. సో, ఈవినింగ్ 5 అవుతుంది. ముందు ఇదైతే ఫిష్ తిని చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నా. చూడండి ఆ ముల్లు కనిపిస్తుంది గదా! అదెలా అంటే మీరు జస్ట్ చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు. ప్రెస్ అయిపోతుంది. అంత మెత్తగా ఉంటుందన్నమాట. ఫిష్ అయితే ఆ కర్రీ అయితే సూపరుంది. పులుపు కూడా సరిపోయింది. ఈ పీస్ కూడా తిని చూపిస్తాను. ఒకటి తింటే అది ఫీల్ అవుతది కదండీ! సో, ఇది కూడా తినేస్తాను. నాకైతే ఫిషెస్ అంటే చాలా ఇష్టమండి. అందుకని ఎక్కువ ఫిష్ కర్రీ నేను చేసి పెడతాను చూసారా మీరు? నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు. మాకు చేపల చెరువులున్నాయని. మాకు చేపల చెరువులు లేవండి. ఇష్టం గాబట్టి మేము కావాల్సిన చేప తీసుకొచ్చుకుంటున్నామనమాట. సో, ఈ ప్రొసీజర్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.